ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూల్స్లో నో అడ్మిషన్ బోర్డు వచ్చిందంటే ఎంత సంతోషంగా ఉంది అని అంటే ఫుల్ అయిపోయినాయి ఈ స్కూల్లో, ప్రభుత్వ స్కూల్ క్లాసుల్లో ఖాళీ లేవు, పోతే వేరే స్కూల్ పోండి అనేటటువంటి బోర్డు పెట్టారు. మళ్ళీ అది నమ్మాలా ఏందో అడవ కావట్లేదు నాకు. ఇంత జోకులు చేస్తే చేయాలి కానీ ఈ టైప్లో జోకులు చేయకూడదు. విద్యాశాఖ వారే మంత్రులు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ రోజు చూశాను, కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో మొత్తం విద్యా వ్యవస్థను పండబెట్టారు. స్కూల్స్ రేషనలైజేషన్ పేరు మీద స్కూల్స్ తగ్గించారు. ఆయన పండబెడితే ఈయన చంపేశాడు. ఈ విద్యా వ్యవస్థ ఎక్కడో చెప్పండి, మాట్లాడితే పబ్లిక్ స్కూల్ అంటాడు, తెలంగాణ పబ్లిక్ స్కూల్, అదేదో ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి స్టాండర్డ్స్ అని. మీకు శాలరీలు ఇవ్వడానికి టీచర్లకు డబ్బులు లేకపోయా, నిధులు లేకపోయా, రిటైర్డ్ అయిన టీచర్స్కి బెనిఫిట్ ఇవ్వట్లేదు, పెన్షన్ ఇవ్వట్లేదు. కొత్త స్కూల్ భవనాలు ఎన్నో నేను గురుకులాలు క్లోజ్ అయిపోయినాయి కదా, మీ సొంత భవనాలు ఎన్ని నడుపుతున్నారు, ఏవే నడుపుతున్నారు చెప్పండి. కాబట్టి విద్యా వ్యవస్థ ఇప్పుడు స్టార్ట్ అయింది. స్కూల్స్ కొన్ని స్కూల్స్ మాత్రం కొంతమంది మీడియా ఆప్ కోసము, ఫోటో ఆప్ కోసము కొంతమందికి స్కూల్ ఇంకా యూనిఫామ్ ఇచ్చారు కొత్తవి. ఇప్పుడు వరకు కూడా స్టార్ట్ అయ్యే దాదాపు నెల అవుతున్నది, టెక్స్ట్ బుక్స్ బయటికి రాలే, ప్రింట్ కాలే. విద్యార్థులు టెక్స్ట్ బుక్ లేవు. వీరు ఈరోజు నో అడ్మిషన్ చాలా సంతోషంగా ఉంది. ఎన్ని స్కూల్స్ మూతపడుతున్నా అడగండి, నేను రెడీ ఉన్నాను, కలిసి తిరుగుతాం. మహబూబ్నగర్లో మీ డిస్ట్రిక్ట్ కదా, మహబూబ్నగర్ పోదాము. కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ తోని కొన్ని స్కూల్ మాదుగుల లాంటి కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా రావచ్చు, అది కానీ కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చిన స్కూల్లో కొద్దిగా బిల్డింగ్ మంచిగా ఉన్నాయి. కానీ 90% గవర్నమెంట్ స్కూల్స్ లో బిల్డింగ్లు కూలిపోయే పరిస్థితి ఉన్నది. టాయిలెట్స్, లేడీస్ కు సపరేట్ టాయిలెట్స్ కూడా లేవు. అక్కడ ఇప్పుడైనా మిడ్ డే స్కీమ్, మీల్ స్కీమ్ సాయిబాబా ట్రస్ట్తోని కొంత ఇస్తున్న సంతోషమే. మాకు పిల్లలకు ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి, చేయాలి ఉన్నది. కానీ మీ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. హైదరాబాద్ సిటీలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఎట్లా ఉన్నాయి? ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మీరు ఎంకరేజ్ చేసి అక్కడ మీరు కౌన్సిలింగ్ చేసి ఎక్కువ మంది వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. చాలా ఒక్క స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు, అది కూడా నేను నమ్మను, మీరు చెప్తున్నారు కాబట్టి సరే విందాం. మీరు ఒక్క స్కూల్లో నో అడ్మిషన్ అయితే మొత్తం జిల్లాలో 33 జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్ వదిలిపెట్టండి, మీరు హైదరాబాద్లో చాలామంది ప్రైవేట్ స్కూల్. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కూడా జిల్లాలలో కూడా ప్రైవేట్ స్కూల్స్ పెరుగుతున్నాయంటే దానికి కారణం ఏంది? ప్రభుత్వం ఒక స్కూల్స్ మీద నిర్లక్ష్యంతో కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ పెరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ పెరగడం అంటే ఎవరికి ఇష్టం వాళ్ళు ఎడిపోతారు, వాళ్ళు ఎవరు సోమతో వాళ్ళు పోతారు. మన దగ్గర ఫ్రీ ఎడ్యుకేషన్ నుంచి నెలకు లక్షల రూపాయలు పెట్టేటటువంటి కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి, లేదని కాదు. కానీ గవర్నమెంట్ స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఈరోజు కేంద్ర విద్యాలయాలకు ఉన్న డిమాండు, కేంద్ర విద్యాలయాలకు ఉన్న స్టాండర్డు మన స్టేట్లో ఎందుకు ఉండట్లే? మన స్టేట్ స్కూల్స్ ఎందుకు ఉండట్లేదు? వాళ్ళు బీఈడీ టీచర్సే నేను ఇంకో చెప్తాను, మొత్తం ప్రభుత్వ స్కూల్స్లో మీకు బెస్ట్ ట్రైన్డ్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నవాళ్ళు, చాలామంది అపాయింట్ చేయలేదు, ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఉన్నారు, వాళ్ళకి ప్రమోషన్ సరిగ్గా లేవు. డిఓ లేరు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చాలా లేరు, ఎంఈఓలు అసలే లేరు, కనబడరు. ఇవన్నీ ఈ పరిస్థితి ఉన్నది విద్యా వ్యవస్థది. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, మీరు కనీసం విద్యా వ్యవస్థని కాపాడండి. ఎందుకంటే భావి తరంలో తెలంగాణకు ఒక మంచి విద్యావంతులు రావాల, బయటికి ఒక ఎడ్యుకేటెడ్ సొసైటీ క్రియేట్ కావాలి ఇక్కడ మనకు. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఈరోజు స్కూల్కు ఇచ్చే ఎడ్యుకేషన్కి ఇచ్చే బడ్జెట్ మీరు పెంచాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇప్పుడు అలాట్ చేసిన బడ్జెట్ కేవలం శాలరీల కోసము, బిల్డింగ్ల మెయింటెనెన్స్ కోసమే సరిపోతుంది. కాబట్టి చివరికి ఈ సందర్భంగా నేను మన రవీంద్ర గారిని కోరుతా ఉన్నాను, స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.